2014 Current Affairs Science and Technology Part 2 జీవం ఉనికి ఉండే భూమి పరిమాణంలోని మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవం ఉనికి ఉండే భూమి పరిమాణంలోని మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గోల్డ్లాక్స్ జోన్ లో ఉన్న ఈ గ్రహంలో ద్రవరూపంలో నీరు, జీవం ఉనికికి కావలసిన వాతావరణం ఉండవచ్చని భావిస్తున్నారు. గోల్డ్లాక్స్ జోన్ లో ఉన్న ఈ గ్రహంలో ద్రవరూపంలో నీరు, జీవం ఉనికికి కావలసిన వాతావరణం ఉండవచ్చునని భావిస్తున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్రా క్షిపణిని DRDO మే 4న విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్రా క్షిపణిని DRDO మే 4న విజయవంతంగా పరీక్షించింది. దృష్టి క్షేత్రానికి ఆవల బియాండ్ విజువల్ రేంజ్ గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని నౌకాదళ స్థావరం నుంచి సుఖోయ్ 30 యుద్ధ విమానం ద్వారా వాయుసేన ప్రయోగించింది. దృష్టి క్షేత్రానికి ఆవల బియాండ్ విజువల్ రేంజ్ గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని నౌకాదళ స్థావరం నుంచి సుఖోయ్ 30 యుద్ధ విమానం ద్వారా వాయుసేన ప్రయోగించింది. అమెరికా తన విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను 30% తగ్గించాలని జూన్ 2న ప్రతిపాదించింది. అమెరికా తన విద్యుత్ కేంద్రాల నుండి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను 30% తగ్గించాలని జూన్ 2న ప్రతిపాదించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఫ్రాన్స్కి చెందిన ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా జూన్ 2 నుండి 13 వరకు EX గరుడ 5 పేరుతో విన్యాసాలు నిర్వహించాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఫ్రాన్స్కి చెందిన ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా జూన్ 2 నుండి 13 వరకు EX గరుడ 5 పేరుతో విన్యాసాలు నిర్వహించాయి. తమిళనాడులోని కూడంకులం అణు విద్యుత్ కేంద్రంలోని 1వ యూనిట్లో జూన్ 7 నుండి 1000 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి మొదలయ్యింది. దేశంలో ఒక అణు విద్యుత్ కేంద్రం ఇంత సామర్థ్యంతో పనిచేయటం ఇదే తొలిసారి. తమిళనాడులోని కూడంకులం అణు విద్యుత్ కేంద్రంలోని 1వ యూనిట్లో జూన్ 7 నుండి 1000 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి మొదలయ్యింది. దేశంలో ఒక అణు విద్యుత్ కేంద్రం ఇంత సామర్థ్యంతో పనిచేయటం ఇదే తొలిసారి. శ్రీహరికోట నుండి ఏప్రిల్ 4న చేపట్టిన PSLV C-24 ప్రయోగం విజయవంతమయ్యింది. సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండో ఉపగ్రహం ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRANSS-1B. శ్రీహరికోట నుండి ఏప్రిల్ 4న చేపట్టిన PSLV C-24 ప్రయోగం విజయవంతమయ్యింది. సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండో ఉపగ్రహం ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRANSS-1B. దేశంలో అతి పెద్ద యుద్ధ నౌక INS విక్రమాదిత్యను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 14న గోవాలో జాతికి అంకితం చేశారు. దేశంలో అతి పెద్ద యుద్ధ నౌక INS విక్రమాదిత్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 14న గోవాలో జాతికి అంకితం చేశారు. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల అస్త్రా క్షిపణిని సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి భారత వాయుసేన జూన్ 20న విజయవంతంగా పరీక్షించింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల అస్త్రా క్షిపణిని సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుండి భారత వాయుసేన జూన్ 20న విజయవంతంగా పరీక్షించింది. పర్యావరణ నేరాల విలువ $213 బిలియన్ వరకు ఉంటుందని
ఐక్యరాజ్య సమితి ఇంటర్పోల్ జూన్ 24న విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ పర్యావరణ నేరాల విలువ $213 బిలియన్ వరకు ఉంటుందని ఐక్యరాజ్య సమితి ఇంటర్పోల్ జూన్ 24న విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. భారత్ తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ కమోర్టా అనే అత్యాధునిక యుద్ధనౌకను తయారు చేసింది. భారత్ తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ కమోర్టా అనే అత్యాధునిక యుద్ధనౌకను తయారు చేసింది. ప్రపంచంలోని రెండో అతి పెద్ద టెలిస్కోప్ను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ రూపొందించింది. దీనికి మ్యాసివ్ అట్మాస్ఫియరిక్ చెరింకో ఎక్స్పెరిమెంట్ లేదా మెస్ అని పేరు పెట్టింది. ప్రపంచంలో అతి పెద్ద టెలిస్కోప్ హెస్ నమీబియాలో ఉంది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలిస్కోప్ను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ రూపొందించింది. దీనికి మ్యాసివ్ అట్మాస్ఫియరిక్ చెరింకో ఎక్స్పెరిమెంట్ లేదా మెస్ అని పేరు పెట్టింది. దీనికి మ్యాసివ్ అట్మాస్ఫియరిక్ చెరింకో ఎక్స్పెరిమెంట్ లేదా మెస్ అని పేరు పెట్టింది. ప్రపంచంలో అతి పెద్ద టెలిస్కోప్ హెస్ నమీబియాలో ఉంది. ఇస్రో జూన్ 30న శ్రీహరికోట నుంచి చేపట్టిన పిఎస్ఎల్వి C-23 అంతరిక్ష ప్రయోగం విజయవంతమయ్యింది. ఇస్రో జూన్ 30న శ్రీహరికోట నుండి చేపట్టిన పిఎస్ఎల్వి C-23 అంతరిక్ష ప్రయోగం విజయవంతమయ్యింది. దేశంలో అత్యంత వేగవంతమైన రైలును ఢిల్లీ ఆగ్రాల మధ్య విజయవంతంగా పరీక్షించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో 200 కిలోమీటర్ల దూరాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేసే ఈ రైలుని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జూలై 3న ప్రారంభించారు. దేశంలో అత్యంత వేగవంతమైన రైలును ఢిల్లీ ఆగ్రాల మధ్య విజయవంతంగా పరీక్షించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో 200 కిలోమీటర్ల దూరాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేసే ఈ రైలుని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జూలై 3న ప్రారంభించారు. అంటార్కిటికా ఖండంలోని మెక్డొనాల్డ్ హైట్స్ దక్షిణ భాగంలో 930 మీటర్ల ఎత్తున్న ఓ పర్వతానికి భారత అమెరికన్ శాస్త్రవేత్త అకౌరి సింహ పేరు పెట్టారు. అంటార్కిటికా ఖండంలో మెక్డొనాల్డ్ హైట్స్ దక్షిణ భాగంలో 930 మీటర్ల ఎత్తున్న ఓ పర్వతానికి భారత అమెరికన్ శాస్త్రవేత్త అకౌరి సింహ పేరు పెట్టారు. వాతావరణంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు నాసా ప్రత్యేక ఉపగ్రహాన్ని జూలై 2న విజయవంతంగా ప్రయోగించింది. వాతావరణంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు నాసా ప్రత్యేక ఉపగ్రహాన్ని జూలై 2న విజయవంతంగా ప్రయోగించింది. గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించేందుకు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వే పూర్తయింది. గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ NOFN ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వే పూర్తయింది. 2011 నుండి అటవీ విస్తీర్ణం 5,871 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు భారత అటవీ నివేదిక 2013 తెలిపింది. 2011 నుండి అటవీ విస్తీర్ణం 5,871 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు భారత అటవీ నివేదిక 2013 తెలిపింది. పరిపాలనలో ప్రజలను మరింత భాగస్వామ్యులను చేసేందుకు mygov.nic.in అనే పేరుతో ఓ వెబ్సైట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 26న ప్రారంభించారు. పరిపాలనలో ప్రజలను మరింత భాగస్వామ్యులను చేసేందుకు mygov.nic.in అనే పేరుతో ఓ వెబ్సైట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 26న ప్రారంభించారు. విపత్తులు, ప్రమాదాల సమయంలో సమాచార వ్యవస్థ పనిచేయని ప్రదేశాల్లో అండగా నిలిచే అత్యాధునిక సమాచార వ్యవస్థను
భారత్ జపాన్ శాస్త్రవేత్తలు జూలై 24న ప్రదర్శించారు. దీనికి దిశానెట్ అని పేరు పెట్టారు. విపత్తులు, ప్రమాదాల సమయంలో సమాచార వ్యవస్థ పనిచేయని ప్రదేశాల్లో అండగా నిలిచే అత్యాధునిక సమాచార వ్యవస్థను భారత్ జపాన్ శాస్త్రవేత్తలు జూలై 4న ప్రదర్శించారు. దీనికి దిశానెట్ అని పేరు పెట్టారు. హ్యాండ్ గైడెడ్ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా చండీగఢ్లోని నేషనల్ డైరీ పరిశోధనా సంస్థ NDRI శాస్త్రవేత్తలు ఒక కోడెదూడను సృష్టించారు. జూలై 23న జన్మించిన దీనికి రజత్ అని పేరు పెట్టారు. హ్యాండ్ గైడెడ్ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా చండీగఢ్లోని నేషనల్ డైరీ పరిశోధనా సంస్థ NDRI శాస్త్రవేత్తలు ఒక కోడెదూడను సృష్టించారు. జూలై 23న జన్మించిన దీనికి రజత్ అని పేరు పెట్టారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అతి పెద్ద యుద్ధనౌక INS కోల్కతా భారత నావికాదళంలోకి ఆగస్టు 16న చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అతి పెద్ద యుద్ధనౌక INS కోల్కతా భారత నావికాదళంలోనికి ఆగస్టు 16న చేరింది. నేడు ప్రపంచమంతా విస్తృతంగా వాడకంలో ఉన్న ఎలక్ట్రానిక్ మెయిల్ లేదా ఈమెయిల్కు ఆగస్టు 30న 32 ఏళ్లు నిండాయి. నేడు ప్రపంచమంతా విస్తృతంగా వాడుకలో ఉన్న ఎలక్ట్రానిక్ మెయిల్ లేదా ఈమెయిల్కు ఆగస్టు 30తో 32 ఏళ్లు నిండాయి.